జోధా పెళ్లి పలకి సాంబర్ నుంచి ఆగ్రాకి బయలుదేరిపోయింది. అక్కడి నుంచి ఆగ్రా చేరుకోవడానికి 3 రోజులు పడుతుంది. దారిలో చీకటి పడిపోగానే జలాల్ తన పరివారంతో ఒకచోట మజిలీ చేశాడు. షెహన్షా, నాదొక విన్నపం. తమరు గనక అనుమతించినట్లయితే మీ పెళ్లి సందర్భంగా ఈ గుడారంలో ఒక ఉత్సవం జరపదలిచాం. మన బృందంలో సంగీతకారులు ఉండనే ఉన్నారు. ఉల్లాసంగా ఉంటుంది, ఉత్సవం చేసుకున్నట్టుంటుంది. జోధా బేగం ఎక్కడున్నారు? మాకు తెలిసినంత వరకు మా భార్య జోధా శ్రావ్యంగా పాడుతారని విన్నాం. ఆవిడికి వెంటనే కబురు పెట్టండి. మా వివాహ సంబరాలు ఆగ్రాలో ఎలాగూ జరగబోతున్నాయి కదా. ఆ శుభ సందర్భంలో ఈ షెహన్షా ఇప్పుడు తన భార్య మధురగానం వినదలిచారని చెప్పండి. మేవాడ్లోని అంతరంగ రాజకీయ స్థితి విచిత్రమైన మలుపు తిరుగుతోంది. రాణా ప్రతాప్ సింగ్ తన కుమారుడైన రాణా ప్రతాప్ని తన వారసుడిగా చేయలేకపోతూ ఉండగా, ఆ రాణా ప్రతాప్ మేవాడ్లోని కొండకోణంలో ఉంటూ కూడా మొఘలాయి సామ్రాజ్య కాంక్షని ఎదుర్కోవడంలో తన దేశభక్తిని చాటుకుంటున్నాడు. యువరాజు ప్రతాప్కి జయము జయము. ఒక బందీని హాజరుపరచదలిచాం. ఇతన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? యువరాజ్ సుజామల్లు ఆమేరుకి వ్యతిరేకంగా మొఘలాయిలతో చేతులు కలిపాడు యువరాజా. వాళ్ళ శిబిరానికి చుట్టుపక్కల తిరుగుతుండగా వీరిని బంధించడం జరిగింది. విడిచిపెట్టండి అతన్ని. మొఘలాయిలతో చేతులు కలిపిన దేశద్రోహులకు మేవాడ్లో స్వాగత సత్కారాలు ఇవ్వబడవు. అలాంటి వారిని వధించడం జరుగుతుంది. కానీ నేను వదిలిపెడుతున్నాను. పో ఇక్కడి నుంచి. ఇంకెన్నడూ మా సరిహద్దు ప్రాంతాల్లో నీ మొహం కూడా చూపించొద్దు. వధించడమే తమరి ఆనవాయితీ అయినప్పుడు నన్నెందుకు విడిచిపెడుతున్నారు? నిన్ను గనక వధిస్తే అది నీకు మేలు చేసినట్లే అవుతుంది. నీ చావు తరువాత ఈ సుజామల్లు వల్లే ఆమేరు రాకుమారి జోధా ఒక మొఘలాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని నీ దేశద్రోహాన్ని లోకులు మర్చిపోతారు. నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టడమే నీకు తగిన శిక్ష. నువ్వు బతికున్నప్పుడే నీకు గుర్తొస్తూ ఉంటుంది. నీ వల్లనే మా రాజపుత్రులందరం తలదించుకోవాల్సి వచ్చిందని జ్ఞాపకం చేసుకుంటావు. నీ వల్లనే మాకు ఇలాంటి దుర్గతి పట్టిందని ప్రజలు నిన్ను ఎప్పుడు చూసినా నానా మాటలంటూ గేలి చేస్తారు. ఈ దేశద్రోహి కాలు పెట్టినందువల్ల ఈ తివాచి అపవిత్రం అయిపోయింది. వీడి కాలు పడినంత మేరకు తివాచీని ధ్వంసం చేయండి. ఒకసారి దీని గతి చూడు సుజామల్. ఇది ఎలా వికృతంగా అయిపోయిందో. నువ్వు చేసిన నేరంలాగే అయిపోయింది. ఇది నువ్వు చేసిన ఆ ఘోరాన్ని అటు చరిత్రగాని ఇటు కాలంగాని చక్కదిద్దలేవు. ఆమేరు మళ్ళీ తిరిగి కోలుకుంటుంది. అక్కడి ప్రజలు తమ దుర్దినాలను మర్చిపోవచ్చు. కానీ 2 వ్యక్తులు మాత్రం ఎన్నటికీ విస్మరించబోరు. ఒక వ్యక్తి ఆమేరు కోసం తన జీవితాన్ని బలిచ్చిన జోధా రాకుమారి అయితే, రెండోవారు రాజసింహాసనం కోసం ఆమేరుని మొఘలాయిలకు అమ్మేసిన నువ్వు. ఇలా జరగడం ఇదే మొదటిసారి. వేరొకరి కోసం షెహన్షా వేచి చూడడం. పైగా పెళ్ళైన తొలి రాత్రి ఇలాగా. ఇంకా మీరంతా ఏదైనా చెప్పదలిచారా? లేదు హుజూర్. మాలో మేము అనుకుంటున్నది ఏమిటంటే మహామంగ ఇంకా రాలేదెందుకని. చక్రవర్తి గారిని నిరీక్షింపజేయడం ఏం బాగాలేదు. ఓర్పుకి కూడా ఒక పరిమితి ఉంటుంది హుజూర్. నిరీక్షణ ఎంత కఠినంగా ఉంటే కలయికలు అంత ఆనందం ఉంటుంది షరీఫుద్దీన్.
ఆ సంగతి నీకు కూడా బాగా తెలుసు కదా. షెహన్షా ఈ విధంగా వేచి ఉండాల్సి వచ్చినందుకు తమరు నన్ను మన్నించవలసిందిగా కోరుకుంటున్నాను. జోదా బేగం రావటానికి వీలు కాదు. ఎందుకని? ఆవిడే స్వయంగా రానని చెప్పేశారు. ముందేమో నిరీక్షణ, ఇప్పుడు నిరాకరణ. ఎక్కడుందావిడ? తన గుడారంలో ఉన్నారు. ఆవిడ గుడారంలోనా? చిత్తం. తన గుడారం విడిగా ఉండాలని జోదాగారి అడిగినందుకు అది విడిగా ఏర్పాటు చేయవలసి వచ్చింది. మేము తమరి గొంతు వినాలని అక్కడికి రమ్మని కబురు పెట్టాం, కానీ మీరు రాలేదు. మేము మీకు భర్తని మీకు తెలుసు కదా, అంటే మేము రమ్మన్నప్పుడు తమరక్కడికి వచ్చి తీరాలి. అసలు ఎందుకని మీరు నోరు విప్పి మాట్లాడటం లేదు? మీరు అగ్నిగుండం చుట్టూ తిరుగుతూ పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు, గొప్ప గొప్ప వాగ్దానాలు చేశారు. తమరి భర్త గౌరవాన్ని కాపాడతామని చెప్పారు. ఒక భార్యగా ప్రతి బాధ్యతని నిర్వర్తిస్తామన్నారు. మరి అలాంటప్పుడు ఆ మాటలన్నీ గాల్లో కలిసిపోయాయా? నాకు నేను చేసిన వాగ్దానాలు గుర్తున్నాయి. అలాగే నాకు తమరు నా భర్త అని కూడా గుర్తుంది. కానీ బహుశా తమరు మర్చిపోయినట్టున్నారు నేను తమరి భార్యగా ఇక్కడికి వచ్చానన్న సంగతి. ఇక ఏ మతంలోనూ భార్యని దాసిగా భావించడానికి, తన మీద బలప్రయోగం చేయడానికి ఎవరికీ ఎలాంటి హక్కు లేదు. నేను సప్తపది వేళలో చేసిన వాగ్దానాలు కూడా తమరు తమ వారిని ఇలా 10 మంది ముందుకి రమ్మనడానికి హక్కు ఇవ్వడం లేదు. ఎవరైనా భర్తంటే తన హక్కుల కంటే ముందుగా తన భార్య మానమర్యాదల గురించి పట్టించుకోవాల్సి ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంది. మేమిక్కడికి వచ్చింది మీరు చేసిన నేరం మీకు చెప్పాలని, కానీ మీరేమో మమ్మల్ని నేరస్తుని చేసేశారు. మీ కళ్ళల్లో కనపడుతున్న ఆ బెదురు చూస్తే ఏమవుతుందోనన్న ఆందోళన, మేము మిమ్మల్ని ఏం చేస్తామోనన్న భయం చూస్తుంటే
మాకు ముచ్చటేస్తుంది. మీలో ఉన్న ఈ భయం సదా అలాగే ఉండాలి. ఇక మీదట మీకు మీ భద్రత గురించి చొరకత్తితో పని ఉండదు. ఎందుకంటే మేముండగా మీరు దేని గురించి భయపడక్కర్లేదు. మీకు మేము తోడుగా ఉంటాం. మీకు ఎలాంటి హాని జరగకుండా కాపాడడానికి మేము సదా మీ వెంటే ఉంటాం. మీ భయాల్ని తొలగించడానికి మీకు తోడుగా ఉంటాం. అర్థమైందా మీకు? యా ఖుదా, షెహన్షా గారి చేతికి గాయమా? బహుశా జోదా బేగం షెహన్షా మీద దాడి చేస్తుంటారు. కానీ షెహన్షా గారు ఎదురు దెబ్బ కొట్టినట్టు లేదే. పైగా ఇలా నవ్వుతూ వచ్చేశారేంటి? ఒక్కోసారి షెహన్షా గారు చేసే పనులు అర్థం చేసుకోవడం కష్టం. ప్రతి కూతురు ఒక రోజున అత్తవారింటికి వెళ్ళక తప్పదు. తరతరాలుగా వస్తున్న ఆచారం. కొంచెం ఈ గదిని చూడండి అత్తయ్య. ఇక్కడన్నీ ఎప్పుడూ ఉన్నట్టుగానే ఉన్నాయి, కానీ జీవకళే లేదు. జోదా లేకపోయేసరికి అన్నీ ఎంత శూన్యంగా ఉన్నాయో. సర్వం నిర్జీవంగా ఉందత్తయ్య. తలుచుకుంటేనే గుండెలు గాబరా చెందుతున్నాయి. అక్కడ నా కూతురు జోదా మొగలాయిల ఇంట ఒంటరిగా ఉంది అన్న బాధ. ఒంటరిని ఎలా అంటావు మైనావతి? తన కన్నయ్య తనతో పాటేగా ఉన్నాడు. నేనేం చెప్పడానికి వచ్చానంటే, కృష్ణుడి రెండో విగ్రహాన్ని కూడా శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించడం అయిపోయింది. కృష్ణుడి విగ్రహం అయితే తెచ్చుకున్నానత్తయ్య, కానీ నేను మరొక జోదాని ఎక్కడి నుంచి తీసుకురాను. ఇప్పుడు తన మధుర గాత్రం, భజనలు ఎవరు వినిపిస్తారు? ఎవరు పాడతారత్తయ్య? కృష్ణ నీ చరణం శరణం. ఓ మోహన కృష్ణ నీ స్మరణే యోగం. చాలునయా మాయా, చాలునయా నీ మాయా. దర్శన భాగ్యం నిమ్ము దీన దయాళ. మామదిలో కొలువై పెంచావే కృష్ణ.
వారికి సలాం. అన్నీ వడ్డించడం అయిపోయింది. జోదా బేగం, తమరు షెహన్షా సరసన కూర్చోవాలి. అదే మా ఆనవాయితీ.